సార్ క్యాన్సర్ని ముందుగా తెలుసుకోవడానికి ఏమైనా టెస్టులు ఉన్నాయా దీని గురించి? క్యాన్సర్ని ముందుగా పసిగట్టేందుకు మన దగ్గర టెస్టులు ఉన్నాయండి. వాటిని స్క్రీనింగ్ టెస్ట్ అని అంటాం. అంటే క్యాన్సర్ కంప్లీట్గా ఫామ్ అవ్వక ముందే లేదా ఎర్లీ స్టేజెస్లోనే మనం ఏ రకం ఏమైనా పట్టుకోగలిగితే దాన్ని, అప్పుడు ఎర్లీ స్టేజ్ అన్నట్టు దానికి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది బెటర్గా ఉంటుంది. ఇది కూడా ఎట్లుంటుందంటే ఏజ్ గ్రూప్ బట్టి, టైప్ ఆఫ్ క్యాన్సర్ బట్టి, మగవాళ్ళ ఆడవాళ్ళ అనే దాన్ని బట్టి ఉంటుంది. మనం స్క్రీనింగ్ గైడ్లైన్స్ అని చెప్పి జస్ట్ టైప్ చేసినా కూడా అవి మనకు వచ్చేస్తాయండి. ఏ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళినా కూడా మా క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఇప్పుడు అందరూ ప్యాకేజెస్ పెట్టేశారు. దీన్ని క్లుప్తంగా మాట్లాడాలంటే కొన్ని చెప్పుకోవాలనుకుంటే కనుక బ్రెస్ట్ క్యాన్సర్ అని ఉందనుకోండి. బ్రెస్ట్ క్యాన్సర్ని కనుక్కునేందుకు మనకు స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అని ఉంటుంది. ఓకేనా? 40 years దాటిన వాళ్ళు యాక్చువల్లీ అయితే ఐడియల్గా అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఆర్ 2 yearsకి ఒకసారన్నా ఆ మ్యామోగ్రఫీ అనేది చేసుకోవాలి. నేను లీస్ట్ సైజ్ ఆఫ్ మ్యామోగ్రఫీలో చూసిన లెజన్ వచ్చేసి 0.7 or 0.8 అంటే సెంటీమీటర్ కంటే తక్కువ ఉన్న రేంజ్లో కూడా ట్యూమర్ గడ్డ బయటపడిన సందర్భాలు చాలా ఉంటాయి. సో మ్యామోగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్. గర్భాశయ ముఖద్వారం యొక్క క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్కి ఏంటంటే ప్యాప్స్మియర్, హెచ్పివి కోటెస్టింగ్ అని ఉంటాయి అన్నట్టు. ఈ ప్యాప్స్మియర్ అనేది యాక్చువల్లీ 29 years దాటిన ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? దానిలో ఏంటంటే మనకేమన్నా క్యాన్సర్ కణాలుగా మారేటువంటి అవకాశం ఉన్న కణాలు ఏమైనా కనిపిస్తే కనుక అది బయటకు చెప్తుంది కాబట్టి దాని ప్రకారంగా మనం ముందే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే. ఇది బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందనుకోండి. ప్రోస్టేట్ క్యాన్సర్ పర్టికులర్ ఏజ్ గ్రూప్ 65 నుంచి 70 సంవత్సరాలు దాటిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో పిఎస్ఏ అని ఉంటుంది, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఆ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే పిఎస్ఏ లెవెల్స్ ఎట్లున్నాయో మనం మానిటర్ చేసుకోవచ్చు. అది పెరుగుతుంది అంటే కనుక ఒక పర్టికులర్ వాల్యూ తర్వాత క్యాన్సర్ వచ్చింది తెలుసుకోగలుగుతాం. ఇలాగే లంగ్ క్యాన్సర్కి ఉంది, కోలాన్ క్యాన్సర్కి ఉంది, ఇట్లా చాలా ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే మన వాళ్ళు ఇది అందరికీ ఏం చెప్తా ఉంటారంటే మన మెంటాలిటీ ఎట్లయిపోయిందంటే మనం కొంచెం అమౌంట్ ఆఫ్ మనీ పెడితే మనకు ఆ రిజల్ట్ కనిపించాలా, రైట్? ఇక్కడేమో రిజల్ట్ కనిపించదు. ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగారు కదా పేషెంట్స్ ఏ టైప్ ఉంటారని. కొంతమంది ఏంటంటే టెస్ట్ చేయించుకున్న తర్వాత అరే ఏం రాలేదు, పైసలు వేస్ట్ అయినాయి అంటారు. ఏదో ఒకటి రావాలి, రాకుంటే మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా రాలేదు అని చెప్పి. సో ఈ ప్రోటోకాల్స్ అనేటివి ఉన్నా కూడా ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య తక్కువ. కాకపోతే ఇన్సూరెన్సెస్ ఎప్పుడైతే పెరుగుతాయో మీకు ఇవి ఇంప్లిమెంట్ అవుతాయి. ఎందుకు అంటున్నానంటే కొన్ని ఇన్సూరెన్సెస్ ఏంటంటే మీకు హెల్త్ చెకప్ ప్యాకేజెస్ ఇస్తాయి. అంటే మీరు చేయించుకుంటారా బాబు, మీకు ఒక ఇయర్లీ 5,000 కానీ 10,000 కానీ ఆ ప్యాకేజ్ మేము చూసుకుంటామని. హైలైట్ ఏంటంటే ఆ ప్యాకేజ్ ఉన్న యూటిలైజ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నాకేం ఉండదులే ఇది అసలు ఇంపార్టెంట్ అయినండి. నాకు రాదు, నా ఫ్యామిలీకి రాదు, నాకేం ఉండదు. నాకు అదే డౌట్ సార్. చాలామంది అసలు మేము చాలా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాము, మాకు ఎటువంటి అలవాట్లు లేవు, అయినా అట్లాంటి వాళ్ళు కూడా వచ్చిన ఛాన్సెస్ నేను చూశాను. సో ఇట్లా అనుకొని చాలామంది ఉంటారు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు సిగరెట్ ఉంది. సిగరెట్ అలవాట్లు కానీ బీడీ అలవాట్లు ఉన్న వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం లేని వాళ్ళతో కంపేర్ చేస్తే 6 to 7 times ఉంటుంది. కానీ సిగరెట్ అలవాటు లేని వాళ్ళకి అసలు లంగ్ క్యాన్సర్ రాదు అనేది కాదు. జనరల్ మెంటాలిటీ ఎట్లుంటుందంటే నేను ఫిట్గా ఉన్నాను, నా లైఫ్ స్టైల్ ఎంత బాగుంది, నేను మంచి ఫుడ్ తీసుకుంటున్నాను కాబట్టి నాకు రాదు. కాదు, మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు రిస్క్ తక్కువ. అంతేగాని 100% మీరు ఇమ్యూనిటీ అంటే మీరు ఇంకా దేవుని నుంచి వచ్చిన అట్లా అని కాదు కదా. ఆ మెంటాలిటీ నుంచి బయటపడాలి జనాలు. మనకు కూడా వచ్చే అవకాశం ఉంది, ముందు జాగ్రత్త. ఇప్పుడు డబ్బులు మనం సేవ్ చేసుకుంటాం కదా మామూలుగా ముందు జాగ్రత్తగా అని చెప్పి, ఫ్యూచర్ కోసం ఎఫ్డీస్ కానీ ఇవన్నీ చేసుకుంటాం కదా. ఇది కూడా ఒక సేవింగే, అంటే ముందు జాగ్రత్త చర్యే. నేను అందరికీ అదే చెప్తాను, స్క్రీనింగ్ గైడ్లైన్స్ అనేటివి చేసుకోండి. ఇంత చెప్తున్నాను కదా, మా అమ్మని తీసుకెళ్ళడానికి నాకు అసలు చుక్కలు కనిపించినాయి అన్నట్టు మ్యామోగ్రఫీ చేయడానికి. అంటే అది వద్దు అనుకుంటే వద్దు అనుకుంటారు. అది ఎందుకో ఒక్కసారి తీసుకెళ్ళి దీనిలో ఏమవ్వదు మనం చేపించుకుంటే సరిపోతుంది అనుకుంటే ఆ పుష్ చేసే వాళ్ళు కావాలి. ఇప్పుడు నేను చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను ఏం చెప్తానంటే, మీరు ఇప్పుడు దివాళీకి కానీ దసరా కానీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదా, ఆ గిఫ్ట్స్లో ఒక గిఫ్ట్ స్క్రీనింగ్ గైడ్లైన్ అనుకోండి. ఇయర్లీ వన్స్ స్క్రీనింగ్ చేపియండి, లేకపోతే చేపించుకునే వాళ్ళు ఉంటారు. మా దానిలో కూడా ఏముంటుందంటే మన జనరల్ మాట్లాడుకునేటప్పుడు కూడా హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోవాలి అని, వేయించుకోరండి అది ఖర్చు అనుకుంటాం కదా. నేను కూడా ఫస్ట్ యాక్చువల్ అట్లే అనుకున్నాను, వేయించుకుంటారు. కానీ నా సైడ్ నుంచి నేను ఏం చేశానంటే చెప్పడం స్టార్ట్ చేశాను. మీరు వేయించుకోండి, వేయించుకోకపోండి, చెప్పడం నా బాధ్యత. సో హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఒకటి ఉంటుంది, చూసుకోండి. వాళ్ళకి ఆ మెటీరియల్ ఇచ్చాను అనుకోండి. ఈ మధ్యలో ఏంటంటే అందరూ వేసుకోవడం స్టార్ట్ చేశారు. నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అవేర్నెస్. ఈ స్క్రీనింగ్ కూడా అంతే. స్క్రీనింగ్ గైడ్లైన్స్ ఒక పేపర్ చేపించి, ఇది స్క్రీనింగ్ గైడ్లైన్స్ బాబు,
రాకుండా ముందే పసిగట్టవచ్చు. మీ ఇష్టం చేసుకుంటే చేసుకోండి, నాకైతే సంబంధం లేదు, ఇవి మీ. ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఏమనుకుంటారు, నేను నా సైడ్ నుంచి స్క్రీనింగ్ గైడ్లైన్స్ ఇస్తే కనుక అమ్మో టెస్ట్లు వస్తే వీనికి కట్స్ వస్తాయిలే, ఎగ్జాక్ట్లీ ఆ మెంటాలిటీ ఉంటుంది కదా. అందుకే నేనేం చెప్తాను, మీరు ఎక్కడ చేయించుకోండి, మీరు వరంగల్ మంచిర్యాల ఎక్కడన్నా ఉండండి, నాకు సంబంధం లేదు మీకు, కానీ ఇవి గైడ్లైన్స్ చేయించుకోండి. మీరు ఇప్పుడు చూసారా, ఇప్పుడు నాకు ఎట్లా అంటే ఈ స్క్రీనింగ్ గైడ్లైన్స్ అనేది ఐడియల్, కానీ చెప్పడానికి కూడా నేను ఆలోచించే అవసరానికి వచ్చింది అన్నట్టు. జనరల్ మెంటాలిటీ ఎట్లా అయిపోయిందంటే వీనికి ఏదో సరే నాకేదో లాభం ఉంది అనుకుందాం, నీకు కూడా ఉంది కదా. అవును, తీసుకుంటే వాళ్ళకే బెస్ట్ కదా. సో నేనైతే ఇవ్వడం స్టార్ట్ చేశాను. దెన్ నా సైడ్ నుంచి స్క్రీనింగ్ చేసుకునే వాళ్ళ సంఖ్య కానీ, నా సైడ్ నుంచి అంటే నేను చెప్పడం వల్ల స్క్రీనింగ్ చేసుకునే వాళ్ళ సంఖ్య ఆర్ వ్యాక్సిన్ వేసుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇట్లానే ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళు చేసుకోరు అనేది పక్కన పెట్టి మీకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఇట్లా పలానా స్క్రీనింగ్ గైడ్లైన్ ఉంది, అది షేర్ చేస్తే 100 మంది చేస్తే ఒక 10 మందిని చేసుకుంటారండి. ఆ 10 మందిలో ఒక్కరైనా కూడా ఎర్లీ క్యాన్సర్ డిటెక్ట్ అయితే అది మీ వల్లేగా, వాళ్ళు మంచిగా ఉంటుంది కదా. నేను అందరికి అదే చెప్తూ ఉంటాను, మీకు తెలిసిన నాలెడ్జ్ చెప్పండి. సార్ ఇంకొకటి, క్యాన్సర్ ట్రీట్మెంట్ అనగానే అందరూ మెడిసిన్స్కి చాలా కాస్ట్ పెట్టాల్సి వస్తుంది, అండ్ సప్లిమెంట్స్ కూడా అంతే కాస్ట్గా ఉంటాయి దీంట్లో. సో దాని గురించి కూడా భయపడుతూ ఉంటారు, దాని మీద మాట్లాడండి. క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది డెఫినెట్లీ కాస్ట్లీ. కాస్ట్ కట్టింగ్ అనేది చేయడం నా చేతిలో కాదు, ఎవరి చేతిలో లేదండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రేడియేషన్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక, రేడియేషన్ మెషిన్ లీస్ట్ కాస్ట్ వచ్చేసి 16 నుంచి 26 కోట్లు ఉంటుంది. ఇప్పుడు ఎంఆర్ లినాక్ అని ఇండియాలో ఫస్ట్ టైం మా హాస్పిటల్ తీసుకొచ్చిన వాళ్ళు, అది దాదాపు 100 కోట్లు, రైట్. ఆ 100 crores పెట్టిన వాళ్ళు డెఫినెట్లీ మనీ ఛార్జ్ చేస్తారు, డెఫినెట్గా, రైట్. సో ఇవే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇవ్వగలగాలి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇస్తున్నారండి. కాకపోతే బర్డెన్ ఎక్కువ అవుతుంది వాళ్ళకి, అందరికీ కేటర్ చేయలేకపోతున్నారు. కానీ మన దగ్గర మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఇది రేడియేషన్కి సంబంధించి. అండ్ నేను అనేది ఏంటంటే ఆ కాస్ట్ అనేది మన చేతిలో లేదు. ఎందుకంటే ఇండిజినస్ లినాక్స్ అంటే ఇండియాలో అటువంటి మెషిన్లు తయారు చేసే సంస్థ ఒకటి ఉంది, దానికి కూడా పర్మిషన్ రావట్లా. మనకి ఎప్పుడైతే ఇండియాలో ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అని విన్నాం కదా, అట్లనే ఇండియాలో స్టార్ట్ చేయగలిగితే కనుక మేబీ ఇన్ ది ఫ్యూచర్ రేడియేషన్ కాస్ట్ మనం తక్కువ చేసుకోవచ్చు. ఈ రేడియేషన్ థెరపీ యొక్క కాస్ట్ అనేది సమస్య ఓన్లీ మన దేశంలో కాదు, యూకే యూఎస్ ఎక్కడికి వెళ్ళినా కూడా హయ్యర్ కాస్టే ఉంటాయి. దాన్ని కట్ చేసేందుకు చాలామంది ట్రై చేస్తున్నారు కానీ అది అవ్వట్లేదు. నెక్స్ట్ కీమోథెరపీ గురించి మాట్లాడినప్పుడు, కీమోథెరపీ డ్రగ్స్ యాక్చువల్లీ తక్కువ కాస్ట్ ఉంటాయండి. ఇమ్యూనోథెరపీ ఆ టార్గెటెడ్ థెరపీ అనేవి తక్కువ కాస్ట్ ఉండవు. ఎందుకు అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉండవు చాలా వాటికి. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్లో వాడే ఒక డ్రగ్ మన దగ్గర 1,60,000 ఆర్ సంథింగ్ ఉంటే బంగ్లాదేశ్లో 20,000 అది. ఎందుకు వ్యత్యాసం అంటే బంగ్లాదేశ్ వాళ్ళకి FDA పర్మిషన్ ఇచ్చింది, మీరు అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసుకోండి అని చెప్పి. మనం చేసుకోలేం, మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అక్కడ వాడు ఏదైతే ట్యాక్సెస్ అనే కాదు, వాడు కాస్ట్ ఇన్హరెంట్ కాస్టే ఎక్కువ పెడతాడు వాడు. ఆ కాస్ట్ ఉన్నది మనం తెచ్చుకొని మనం ఇవ్వడం తప్పితే. కాకపోతే ఈ మధ్యలో కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే 1+1 అని కానీ, అంటే మీరు 2 తీసుకోండి 1 ఫ్రీ అని కానీ అట్లా ఇస్తూ ఉన్నాయి. ఇట్స్ ఎ గ్లోబల్ మార్కెట్, దాన్ని మనం కౌంటర్ చేయగలుగుతామని ఇప్పట్లో నేనైతే అనుకోవట్లేదు. అండ్ అది ఇండివిజువల్గా నా చేతుల్లో మీ చేతిలో ఉన్నది కాదు, గవర్నమెంటే ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు ఏమన్నా చేయగలగాలి. ఈ కాస్ట్ గురించి నేను కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు టర్మినల్లీ స్టేజెస్ వాళ్ళు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉంటారు, వెనకాడరు అన్నారు కదా. నేను వాళ్ళకి అంటే ప్రతిరోజు పేషెంట్కి దీనికి ఇంత కాస్ట్ అవుతుందని మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్తాను, నేను సూపర్ కాస్ట్ పెట్టాను కదా, నేను బ్రతికిపోతాను ఎప్పటికీ. ఇవి 2 మ్యాచ్ అవ్వండి. మీరు పెట్టే డబ్బుకి మీకు వచ్చే రెస్పాన్స్కి సంబంధం లేదు, మీరు వాడే మందుకి మీకు వచ్చే రెస్పాన్స్కి సంబంధం, రెండిట్లో డిఫరెన్స్ ఉంది. అండ్ మీరు ఇంత డబ్బు పెట్టారని చెప్పి మీ శరీరం మంచి కోఆపరేట్ చేస్తుందని కాదు. మీ స్థితిగతులు ఏంటో మీరు చూసుకోండి, అవి చూసుకున్న తర్వాతే ముందుకెళ్దామని చెప్తాం. కాస్ట్, ఇవి టాక్సిసిటీ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడినప్పుడు మేమందరం మాట్లాడే పదం ఏంటంటే ఫైనాన్షియల్ టాక్సిటీ. అంటే డబ్బుల పరంగా కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి అగేన్స్ట్ అంటే దాన్ని కౌంటర్ చేసేందుకు నేను చెప్పేది ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకుంటారా బాబు అని చెప్తాను. మీ నమ్ముతారో నమ్మరో నా క్యాబిన్లో ఏముంటుందంటే ఇన్సూరెన్స్ ఏజెంట్ నెంబర్ ఉంటుంది. రాగానే ఇది ఒకటి ఇచ్చేసి మీరు ఒకవేళ మీ ఫ్యామిలీ కనుక వేరే వాళ్ళు అంటే ఇప్పుడున్న దానికి ఏం చేయలేము, ఎందుకంటే ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ ఏంటంటే 2 years వెయిటింగ్ టైం పెడుతుంది. క్యాన్సర్ వస్తే ఇమీడియట్లీ అయితే ట్రీట్ చేయలేము. సో చేసుకోండి.
మన చేతిలో ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ఇంకెవరిని అడగాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్ కొంతమంది 3 లక్షలు 5 లక్షలు చేసుకొని వస్తారు. ఏం కాదులే, మళ్ళీ ఇంతకుముందు మాట్లాడుకున్నాడు మనకేం కాదు, ఇంత ఉంటే చాలు అని చెప్పి. అట్లా కాదు, మనకేంటంటే మ్యాక్సిమం లిమిట్ ఎంతవరకు అయితే మనం చేసుకోగలుగుతామో అది చేసుకొని పెట్టుకుంటే ఫ్యామిలీ అంతా సెక్యూర్డ్గా ఉండొచ్చు యాక్చువల్లీ. సో కాస్ట్ కట్టింగ్కి మనం ప్రాపర్గా మన తరఫు నుంచి ఏం చేయలేకపోవచ్చు, కానీ ఇన్సూరెన్స్ చేసుకుంటారా బాబు అని మాత్రం చెప్పగలుగుతాం. ఇంకా మీరు అన్నట్టుగా ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో కొంతమంది వస్తారు, ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా వాళ్ళ బాడీ రెస్పాండ్ అవ్వకపోవచ్చు. సో ఇటువంటి టైంలో డెత్ అనేది పాసిబుల్. సో ఇటువంటివి మీరు ఎలా డీల్ చేస్తారు? మీకు డిప్రెస్డ్ అనిపిస్తుందా? డిప్రెషన్ చాలా అనిపిస్తుందండి. అంటే ఇలా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ అందరు పేషెంట్స్ మనం అటాచ్ కాము, కానీ కొంతమంది పేషెంట్స్కి బాగా అటాచ్ అయిపోతూ ఉంటుంది, బాండింగ్ అయిపోతుంది ఆటోమేటిక్. అంటే వాళ్ళు ఏదో మనకు చేయడం అట్లేం ఉండదు, ఆటోమేటిక్గా ఒకరు వస్తారు మాట్లాడతారు, నార్మల్గా కూడా అంతే కదా. సో అటువంటి వాళ్ళకు ఫ్యామిలీస్ ఎంతైతే కోరుకుంటారో వీళ్ళకి మళ్ళీ రావద్దు అని చెప్పి మేము కూడా అంతే కోరుకుంటాం. కానీ కొన్నిసార్లు వీ కాంట్ హెల్ప్. అంటే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చనిపోయిన ఫస్ట్ పేషెంట్ నాకు ఇంకా గుర్తు. ఎందుకు అంటే వాళ్ళకి మనం ఏం చేయలేం. ఆ టర్మినల్ స్టేజెస్లో వచ్చిన తర్వాత ఫ్యామిలీని అంతా కూర్చోబెట్టి దీన్ని కౌన్సిలింగ్ చేయడం అనేది ఫుల్ టఫ్గా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యేలా వాళ్ళు అర్థం చేసుకునేలా చెప్పాలి, ఎట్ ద సేమ్ టైం మాకు బాధ అనిపిస్తుంది, కానీ వీ షుడ్ లుక్ స్ట్రాంగ్, రైట్? ఇవి రెండు జరుగుతూ ఉంటాయి. అందరూ ఏమంటారంటే మీకు ఎక్స్పీరియన్స్తోని మీరు ఇంకా బెటర్ అవుతారు అని చెప్పి. కానీ ఎక్స్పీరియన్స్తో బాధ ఎట్లా కంట్రోల్ అవుతుందండి? ఎంత ఎక్స్పీరియన్స్ అయినా అంతే కదా. సో కొంతమంది పేషెంట్స్ అంటే మనం అంత అటాచ్ కాని పేషెంట్స్కి మనం మెకానికల్గా చెప్పే అది ఉంటుంది, కానీ అటాచ్ అయినా కాకుండా ఒక వ్యక్తి చనిపోతాడని చెప్పేటప్పుడు బాధ కలుగుతుంది, బాధ మాత్రం డెఫినెట్లీ ఉంటుంది. అందులో కొంతమంది పిల్లలు ఉంటారు, పిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఇంకా అంటే నాకు పాప పుట్టనంత వరకు డిఫరెంట్ ఉండే. నాకు ఎప్పుడైతే పాప పుట్టిందో ఆ తర్వాత పిల్లల పేరెంట్స్ని కౌన్సిల్ చేసేటప్పుడు అబ్బో అది ఇంకా అసలు టార్చరస్ అనిపిస్తుంది. బట్ స్టిల్ సమ్మన్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. ఎవరో ఒకరు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి అది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బాధగా ఉంటుంది, యూ హ్యావ్ టు మూవ్ అని అంతే ఇంకా.